కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరాచార్యుల వారు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ, ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతోటే శుభలేఖ ఉండి తీరాలి. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచిధర్మాత్మా ముహూర్తం అపి జీవతి. ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే! అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి, గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అక్కర్లేని పేరాశో అర్హత లేని ఆలోచనలు. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తుంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే, రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థం అవుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటారు. అటువంటి దాంపత్యం సీతారాములు. బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి తీర్పిచ్చారు సీతారాముల దాంపత్యం. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ విషయాల తోలికన్నీ ఎందుకు కానండి, సుందరకాండోడు పూర్తి చేస్తే గొప్ప. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచిధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతా స్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కన్నుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో, ఆ సమాధి స్థితిలో కన్నుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద భాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు కాదు కాదు. ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు. మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు కాదు కాదు. ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలో. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో, ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అది ఏమిటి, అలా ఎక్కడైనా కనపడతారా? కోటేశ్వరారు మీ మేనకోడలు అచ్చు మీలా ఉందండి, దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది. మీ మేనల్లుడు మీలా ఉన్నాడే,
అర్థం ఉంది. మీ అబ్బాయి మీలా ఉన్నాడే, అర్థం ఉంది. మీ అమ్మాయికి కొంచెం మీ పోలికలు ఉన్నాయి, అర్థం ఉంది. మీ ఆవిడ అచ్చు మీలా ఉంటుంది, అసంభవం. సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది, ఒక్కనాటికి ఉండదు. కానీ తత్వతః ఏమిటో తెలుసా, విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు, విశ్వంలోనే చూడాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడు? ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటోంది యజుర్వేదం. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతంలో. అంతా హరిస్వరూపమే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ యోగికి విశ్వము కనపడదు, అంతటా విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం. మిగిలినవన్నీ 999 నామాలు, ఆ నామానికి వ్యాఖ్యానాలు. నిజానికి విశ్వమే విష్ణువు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని కదూ. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, అమ్మవారి యందు అయ్యవారిని చూడాలి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారం చేశారు. అమ్మవారి చుబుకానికి పోలిక చెప్పలేకపోతే పరమశివుట్ట అమ్మవారి ముఖం అద్దంలా ఉందని ఇలా గడ్డాన్ని అద్దానికి ఉండే పిడిలా ఉంటే అది పట్టుకుని ఇలా ఎత్తి చూసేట. చూస్తే ఇప్పుడు ఆవిడ ముఖం అద్దంలా ఉంటే ఆవిడ ముఖంలో ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయితే అమ్మవారిలో అయ్యవారు కనపడుతున్నారంటే విశ్వమునందు విశ్వనాథుడు కనపడుతున్నాడు. నా అద్దం ముందు నించుంటే నా అద్దంలో నా బింబమే ప్రతిబింబంగా కనపడినట్టు. ఇప్పుడు సీతమ్మ యందు రాముడు కనపడ్డాడంటే యోగిగా దర్శనాన్ని పొందుతున్నాడు. ఇన్ని విషయాలు ఒక శ్లోకంలోకి బాహ్యంలో కథకి సరిపోయేటట్టు సంసార తరణముతో సుందరకాండ సమానమని చెప్పే రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటా. ఎన్ని జన్మలెత్తినా ఈశ్వర ఈ రామాయణ భారత భాగవతములకు వారసుడిగా ఈ దేశమునందే పుట్టెదనుగాక. కాబట్టి అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితే క్షణ తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఆయన అంటున్నారు పైనుంచి చూసి, దాంపత్యం అంటే ఇది. దాంపత్యం అంటే 4 కలవాలి, 4 సమానంగా ఉంటేనే దాంపత్యం. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దాంపత్యంలో ఎప్పుడూ కూడా పెద్దలైనటువంటి వారు ఒక మాట అనకూడదు. ఏదో కాకి ముక్కికి దొండపండు, ఆయన చాలా బాగుంటాడు కానండి ఆవిడ అలా ఉంటుంది ఏమిటి, లేకపోతే ఆవిడ చాలా బాగుంటుంది కానీ ఆయన ఏమిటంటే అలా ఉంటాడు, ఆ మాట అనకూడదు పెద్దలు. అందుకే ఎప్పుడైనా సరే ఒకరికొకరు తగినవారనాలి. చూడండి శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం అంటారు. ఒకరి తపస్సుకొకరు ఫలమైనారు అంటారు తప్ప ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. కాబట్టి ఇద్దరూ కూడా దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే ఈ 4 చూస్తారు అని గుర్తు. శీలము తుల్యశీల, తుల్య అంటే సమానంగా ఉండాలి అని, శీల అంటే స్వభావము. ఆవిడ స్వభావం ఏమిటి? అదే ఆయన స్వభావము అయ్యి ఉండాలి. ఆయన స్వభావం ఒకటే ఆవిడ స్వభావం ఒకటే అనుకోండి. ఆవిడ ఎక్కడైనా ఓ దేవాలయం వచ్చిందో, కార్తీక పౌర్ణమి వచ్చింది, కాస్త ఓ 1 కిలో ఆవు నెయ్యి తీసుకొచ్చి, ఉంది కదా ఐశ్వర్యం, నెలకో 80,000 సంపాదిస్తున్నారు కదా ఆయన అని చెప్పి కాస్త ఓ ముకుట్లో పోసి ఓ 16 ఒత్తులు వెలిగించుకుందాం అనుకుంది. ఎందుకు ఇంత ప్రమిదిలో పోస్తే చాలదేమిటి, ఆర్డీ వేసుకోవచ్చు అన్నాడు అనుకోండి. నా ప్రారంభం అని కళ్ళబడి నీళ్ళెట్టుకు దీపం పెట్టుకుంటుంది. పెళ్లి చేయడం 80,000 చూసి చేయకూడదు, స్వభావాలు చూడాలి. స్వభావాలు చూడకపోతే ఇద్దరి మధ్య అగ్నిహోత్రం ప్రబలుతుంది. శీలము అంటే స్వభావము అని అర్థం. తుల్యశీల వయో, భర్త తనంత తాను గురువు, అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో. రాముడి కన్నా సీతమ్మ చిన్నది, అందుకని తుల్యశీల వయో వృత్తాం. వృత్తాం అంటే నడవడి. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే. ఇంటికి ఓ అతిథిని పిలిచారనుకోండి, ఆయన ఏదో సంతోషంగా రండి అన్నాడు, వచ్చారా, రోజు ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తారు ఆయన, మా ఇంట్లో ఇది అలవాటేలేండి అందనుకోండి ఆవిడ, ఇంకేం తింటారు మీరు వెళ్ళాక,
ఆయన ఎంత ఆదరంగా పిలిచారో అంతకన్నా ఆదరంగా ముందు రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏం తింటారు, ఎప్పుడు వస్తారు అని ఎంతో ప్రేమతో ఆ ఇల్లాలు మాట్లాడింది అనుకోండి, యువతలైన ఇల్లాలతోటి ఆ ఇంటికి వెళ్ళి తింటే వంటపడుతుంది. అసలు ఆ ప్రేమ ఇద్దరి మధ్య ఉండకుండా ఇంటికి వెళ్ళడం ఎందుకు? కాబట్టి నడవడి ఇద్దరిది ఒకలాగే ఉందా? నడవడి ఇది చూడాలి. అభివ్యక్తమైతే గుణములు నడవడి అంటారు. నడవడి సరిపోతుందా ఇద్దరిదిని? తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనము అంటే వంశం. వీళ్ళ వంశం వాళ్ళ వంశం సరిపోతాయా? ఆ వంశ ప్రతిష్ఠ చాలా గొప్పదైతే ఈ వంశ ప్రతిష్ఠ అటువంటిదైనా? ఈ వంశంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టారా? కాబట్టి తుల్యాభిజన లక్షణాం. లక్షణం అంటే అందం. అందం అంటే నలుపు తెలుపు కాదు అందం అన్న మాటకు అర్థం. ఎందుకంటే ఆ మాటకు వస్తే నారాయణుడు నలుపు, పార్వతీదేవి నలుపు. నలుపు అందంలో తక్కువ అని సిద్ధాంతాలు చేయకూడదు. అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన, ఆయనకు ఆమె, అంతే. నేను మిగిలిన 4 చూడాలి. రే ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా, ఆమె నీకు నచ్చితే చూసుకో. నాన్నగారండి నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు. ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు, నా కొడుక్కి. 80 ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి. అందుకే పెళ్ళికి ఒకలా ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి మామిడి పండున మా జిల్లాలో వస్తుంది, చాలా బాగుంటుంది సువాసనతోటి. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులా ఉంటుంది ఆ పెళ్ళైన కొత్తల్లో. షష్ఠి పూర్తి నాటికి అది ఎలా ఉండాలి అంటే ఏదో సామూహిక రుద్రాభిషేకాలు ఉన్నాయని పెద్ద జాడీతో పుట్టతేని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మనవడు వచ్చి ఆడుకుంటూ దాన్ని మోత తీసేశాడు అనుకోండి, అక్కడ పెట్టిన కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళలో ఓ పండు టక్కని దొల్లి తేనెలో పడిపోయింది. ఓ నెల్లాళ్ళు పోయిన తర్వాత రుద్రాభిషేకానికి ఈ తేనెంతా పట్టుకెళ్ళి అభిషేకం చేద్దామని గిన్నెల్లో పోస్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు ఒక నెల్లాళ్ళు తేనెలో ఉండిపోయి నానిపోయింది. అసలే కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు, ఇప్పుడు దాన్ని తేనెలో నెల్లాళ్ళు ఉంది. ఇప్పుడు దాన్ని పిండి నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? షష్ఠి పూర్తిగా దంపతుల మధ్య అనురాగం అలా ఉండాలి, అప్పుడు కొట్టుకోకూడదు. ఇంకా అలా వర్ధిల్లాలది ఎప్పటికీ కూడా. అందుకే కాడితో అభిషేకం చేయిస్తారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ వివాహ ఘట్టాలు అటు జోలిద్దు ఏదో అంటుంటాను, మళ్ళీ అలా అంటుంటాను నాకు నేనే. కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా అది వాళ్ళ మధ్య విషయం, మనకు అనవసరం. అందుకే అన్నాను, అక్కర్లేనటువంటి పెడసరపు మాటలు ప్రయోగించకూడదు ఇతరులు దాంపత్యమనందు. కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం. ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది. ఆయన రఘువంశానికి చెందినవాడు, ఈమె విదేహ వంశానికి చెందింది. మీకు ఏమిటో ఈ శ్లోకాలు చెప్తే వచ్చిన బాధ ఏమిటంటే మనసులోంచి తన్నుకొస్తుంది. ఇవన్నీ చెప్తావు కానీ అసలు వాళ్ళిద్దరూ తగిన వారిని ఓ ప్రమాణం చూపించు. ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో సీతమ్మ నడవడి అంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం. ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి. ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం, ధర్మం. ఈ రెండే ఇద్దరికీ కావాలి. అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. సీతమ్మ భూమిలోంచి పైకొచ్చిన తరువాత ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాడు జనకుడు. వీర్యశుల్క అంటే పరాక్రమం చేత గెలుచుకోవాలి. శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడెవడుంటాడో వాడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. దేవతల దగ్గర నుంచి ఎందరో వచ్చారు, ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు. ఎక్కుపెట్టలేక ఓడిపోయిన వాళ్ళందరూ సంఘం పెట్టుకుని జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అసలు నీ పిల్లని ఎవరికి ఇవ్వవా అని. ఆయన ఏం చేశాడంటే తపస్సు చేసి దేవతా సైన్యాన్ని సహాయం తీసుకుని వీళ్ళందరినీ ఓడించాడు. ఎవరికి ఇవ్వాలి అంటే శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికే ఇస్తానన్నాడు. ఇది బాలకాండలో చెప్పాల ఈ రహస్యం. నిజంగా రాముడు వచ్చాడు. జనకుడు అన్నాడు, పగతిర్మానుషానంచ ధనుషర్ష ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. మనుష్యుడు ఈయన ఎక్కువ పెడతాడా? పిల్లాడు దేవతలు ఎక్కువ పెట్టలేదు, వీడేమి ఎక్కువ పెడతాడన్నాడు. అని విశ్వామిత్రుడు వంక చూసి ఆయన మీద భయంతో గౌరవంతో ఎక్కువ పెట్టబోయ్ అన్నాడు. ఆ మందసం తెప్పించి తీశాడు మహానుభావుడు, ఎక్కువ పెట్టాడు. పెళపెళ ధ్వనులతో విరిగిపోయింది ధనస్సు. అక్కడ స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం నరువులే. 1 విశ్వామిత్రుడు, 2 రాముడు, 3 లక్ష్మణుడు, 4 జనకుడు. ఈ నలుగురే. 5వ వాడు స్పృహలో లేడు అధ్వనికి. ఇప్పుడు స్వర్ణ కలశంతో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు. ఇది సీతమ్మకి తెలుసు, శివధనుర్భంగమైంది, రాముడికి ఇస్తారనన్నది.
గబగబా వచ్చి రామా కన్యాదానం చేస్తానోయ్, అన్నమాట నిలబెట్టుకుంటాను, వీర్యశుల్క, అందుకని నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన చేయి పట్టలేదు. ఆయన అన్నాడు, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు. ఈ మాట ఎక్కడొచ్చిందో తెలుసా? బాలకాండలో లేదు ఇది. అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతారాములిద్దరూ కలిసి అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి ఆశ్రమం అనరు, అనసూయమ్మ ఆశ్రమం అంటారు. ఆ తల్లి పాతివ్రత్యంతో అంత పేరు తెచ్చుకుంది. అక్కడికి వెడితే అనసూయమ్మ అడిగింది, నీ కళ్యాణం గురించి ఏదో చాలా చమత్కారంగా చెప్పుకుంటూ ఉంటారు సీత, ఏది చెప్పు అంది. ఏదైనా ఒక్క పెడసరపు మాట అంటుందేమో చూద్దామని. అనదని తెలుసు అనసూయమ్మకి. ఒక పతివ్రత వైభవం, అంత చిన్న పిల్ల పరిణతి పొంగిపోవడానికి అడిగింది ఆ ప్రశ్న. సాధారణంగా ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల కన్యాదానం చేస్తానంటే రాముడు అన్నాడు, సీతమ్మ చెప్పింది ఈ మాట, అమ్మా రాముడు ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు, ఏదో శివధనుర్భంగం చేస్తే జనకుడు ఇచ్చేశాడు అంటుంటారు లోకంలో, అంత తొందరగా నన్ను చేపట్టాడు అనుకుంటున్నావా? చేపట్టలేదు. మా నాన్న పట్టుకెళ్ళి కన్యాదానం చేస్తానని జలకలశం తీసుకొస్తే ఆయన అన్నాడు, ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? అదేం కలం కాదు, కాగితం కాదు, జీవితాంతం నా పక్కన నిలబడవలసినటువంటి ధర్మపత్ని. నా పక్కన ధర్మపత్నిగా ఉండి నా జీవితంలో అనుసరించి నా వంశాన్ని పెంచడానికి, నా మనసుకి శాంతి కలిగించేటటువంటి శాంతి స్థానంగా ఆమె భార్యగా ఉండవచ్చా ఉండకూడదా నిర్ణయించగలిగిన అధికారం ఈ భూమండలం మొత్తం మీద నన్ను కన్న తండ్రిదొక్కడిదే. తండ్రిని కాదని పెళ్లిలో స్వతంత్రించి నేను తీసుకోను. మా నాన్నగారికి కబురు చేయి, అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రవోహో, మా నాన్నగారు అంగీకరించకపోతే నేను తీసుకోను. కబురు చేశాడు మహానుభావుడు జనకుడు. వచ్చాడు దశరథుడు, పెద్దవాడు, వృద్ధుడైపోయాడు. ముందు ఆయన కూడా తొందరగా రాలా. ఆయన వెంటనే వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పెళ్లి విషయంలో నిర్ణయాన్ని రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అనకూడదు. ఇదితో రోచతే వృత్తం, మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా? ప్రవర్తన మంచిదైతే చెప్పండి, బియ్యం అందడానికి వెడదాం అన్నాడు. చాలా మంచిది మాకు తెలిసినంత వరకు, అయితే బయలుదేరండి. మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చేయకూడదు, మీరు ముందు వెళ్ళండి, మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి, పెద్దవాణ్ణి అంత గబగబా ప్రయాణం చేయలేను, వెనకొస్తానన్నాడు. ఆఖరికి మిథిలా నగరాన్ని చేరారు. అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చుని నిర్ణయించుకోవాలి. సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో, ఎంత ధర్మనిష్టో చూడండి. వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. ఏదో సీతమ్మ అలా తెరమించి చూస్తున్నట్టు, రాముడు ఏదో పక్కనే ఉన్నట్టు, అవన్నీ నిజాలు కావు. రామాయణం చదివితే అర్థం అవుతుంది. అలా ఏం చూడలేదు ఆవిడ. కానీ దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు అలా కూర్చున్నారు. అన్నదమ్ముల ప్రేమ అంటే జనక మహారాజు గారు అన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు విషధ్వజుడు, ఇంట్లో పెళ్లి మాటలు అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా, మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు. అన్నగారి కూతురు పెళ్లి, పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు. అది అన్నదమ్ములంటే. ఏవి రామాయణం అండి! అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు. దశరథుడు జనకుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఒకరి వంశం ఒకరికి చెప్పాలి. నా వంశం గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి, గొప్పలు చెప్పుకోవచ్చు, చెప్పుకుంటారు కదా సహజంగా. మా ముత్తాతగారు అంత గొప్పవారు, మా తాతగారు అంత గొప్పవారు, మా తండ్రి గారు అంత గొప్పవారు అనాలి. అంతేకాని వెలితి మాటలు మాట్లాడకూడదు. కానీ పెళ్లికి మాట్లాడేటప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి. ఆ వంశవృక్షం ఎటువంటిది చెప్పాలి. అందుకని దశరథుడు తాను చెప్పలేదు, తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. పిలిచి మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్నాడు. అంటే మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు. అసలు ఈ ప్రపంచమేమీ లేదు, అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా, అలా ఉండేది ఒకప్పుడు. ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు. అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు, సూర్యభగవానుకి మనువు కలిగాడు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి త్రిశంకువు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యమనాశ్యుడని ఒక పేరు.
ఆయనకి సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు. ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శ్రీగ్రగుడు, శ్రీగ్రగుడికి మరువు, మరువుకి ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మరువు, తర్వాత ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడి తర్వాత అంబరీషుడు, అంబరీషుడు కడుపున పుట్టినటువంటి వాడు యయాతి, అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు, నహుషుడి కడుపున పుట్టినవాడు యయాతి, యయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం. ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి. ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు. ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు. ఎందుకంటే గురువుగారు గుడి పక్కన ఉండాలి. అందుకని ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే శతానందుడున్నాడు, గౌతమ మహర్షి కొడుకు. జనకుడికి ఆయన పురోహితుడు. ఆయన చూసి చాలా బాగుంది, కానీ మర్యాద ఒకటి ఉంది కదా, మన వంశం కూడా చెప్పాలి, మన వంశం ఎటువంటిదో కూడా చెప్పాలి కదా. అందుకని శతానందుడు లేచి అన్నాడు, జనక మహారాజు గారి వంశం కూడా చాలా గొప్పది. వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు నిమి. ఆ నిమి యొక్క కుమారుడు మిథి, మిథి యొక్క కుమారుడు నిమి, మిథి, నందివర్ధనుడు. ఆ నందివర్ధనుడి తర్వాత వచ్చినటువంటి వాడు సుకేతువు, సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు, దేవరాతుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు హర్యశ్యుడు, హర్యశ్యుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు దుష్టకేతువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు విభుదుడు, మహీద్రకుడు, మహీద్రకుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు దేవమీఢుడు, ఆయన యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు జనక మహారాజు, రెండవ వాడు కుశధ్వజుడు. జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద ఆమె పేరు సీతమ్మ, రెండవ పిల్ల పేరు ఊర్మిళ. కుశధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద ఆమె పేరు మాండవి, రెండవ పిల్ల పేరు శృతకీర్తి. మీరు అంగీకరిస్తే దశరథ మహారాజు గారి నలుగురు కొడుకులకి ఈ అన్నదమ్ముల యొక్క ఇద్దరు పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తామన్నారు. వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాత దశరథ మహారాజు జనక మహారాజు అంగీకరిస్తే అప్పుడు కళ్యాణం జరిగింది. అమ్మా ఇలా అయిందమ్మా మా కళ్యాణం అని అయోధ్యకాండలో సీతమ్మ చెప్పింది. అంటే ఇద్దరి నడవడి ఎంత గొప్పదో చూడండి. ఎక్కడ అంతమంది పెళ్లి చేసుకుంటామన్నారు, శివనర్భంగం చేస్తే పిల్లనిస్తామని మా నాన్నగారు ముందుకొస్తే వాళ్ళ నాన్నగారి మాటే వింటాను, మా నాన్నగారే ఒప్పుకోవాలన్నారమ్మా. అప్పటి నుంచి అదే గొడవ. మా నాన్నగారి కోసం అరణ్యానికి వస్తాను, ఇప్పుడు అరణ్యానికి బయలుదేరారు. మొదటి నుంచి ఇదే ప్రారంభం అనలేదు సీతమ్మ. వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ, వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. ఆ సీతారాములిద్దరూ ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంతటి అనుకూలమైన దాంపత్యం. సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కను ఎరిపెక్కుతుందేమో. సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి. నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ. భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి. యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం, రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి. అటువంటి తల్లి సారాక్షసీభి వికృతేక్షణాభి, వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది. సంరక్షిత సాంప్రతి వృక్షమూలే,
జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు, తల్లి నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. సరే, ఇలా ఇన్ని శ్లోకాలని నేను చెప్పను. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్ర లేవలేరు. అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్ప, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్ర లేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు. ఎప్పుడు? తెల్లవారుజామున. అది బ్రహ్మముహూర్తం. కేవలముగా దేవతల్ని ఆరాధించవలసినటువంటి సమయం. వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. తెలియదా? తెలుసు. కానీ కామాతురత పొంది జారిపోతున్నటువంటి బట్టని పైకి లాక్కుని విలాసంగా వ్రేలాడుతున్నటువంటి ఉత్తరీయం అంగదానికి తగులుకుంటే దాన్ని సరుదుకుంటూ అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది కాంతలు బంగారు కాగడాలు పట్టుకుని అనుగమించారు. కొంతమంది స్త్రీలు మెడలో చిక్కుబడినటువంటి హారాల్ని సర్దుకోకుండా జారిపోతున్నటువంటి మొలనోళ్లతోటి, జారిపోతున్నటువంటి వస్త్రాలతోటి, తిరుగుడు పడుతున్నటువంటి కామపూరితమైన నేత్రములతోటి నిద్ర సరిపోక తూలుతూ, కొంతమంది మధ్యాన్ని సేవించినది ఇంకా విరగక, కొందరు పౌర్ణమి నాటి చంద్రమండలం లాంటి తెల్లటి గొడుగు పట్టుకుంటే వెనక ఎప్పుడు మధ్యలో అక్కడికి వెళ్లే లోపల తాగుతాడోనని బంగారు పాత్రలో మధ్యాన్ని పట్టుకుంటే మధ్యలో నీళ్లు తాగుతాడేమోనని ఒక సుందరి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుంటే ముందు కాగడాలు చూపిస్తూ మృదంగధ్వని అంటే మంగళవాద్యం వెడుతుంటే విలాసంగా బయలుదేరి ఆయన పాల సముద్రాన్ని మదించినప్పుడు వచ్చినటువంటి నురుగా అన్నటువంటి మలినం లేని వస్త్రం కట్టుకుని, ఎన్ని కట్టుకుంటే ఆవిడకు కావాలి? ఆవిడెలా ఉంది అక్కడ తన వల్ల? బయలుదేరి వెడుతున్నాడు. మహర్షి భలే చమత్కారంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుళ్ళ ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. ఇక్కడ వరకు బాగా చెప్పారు. చివరన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఆవిడ అందుకని వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితా వివరోహిణీం అన్నారు మహర్షి. అలా సర్దు కూర్చుంది. ఆయన వస్తూనే మొట్టమొదట ఒక మాట అంటాడు, సర్వధర్మో ఓ భీరుహు అని పిలిచాడు. భీరుహు అంటే పిరికిదానా అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, నీ మనసులో ఒక పిరికితనం ఉంది, నువ్వు నా పాంపు చేరడానికి నీకు అభ్యంతరం లేదు, కానీ ఎవరికైనా తెలుస్తుందని అనుమానపడుతున్నావు. కానీ ఇక్కడ తెలుసుకుని చెప్పడానికి మనుష్యులు లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు రాక్షసులు. రాక్షసులు మగవాళ్ళు కూడా లేరు, రాక్షసీ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ఆజ్ఞని అవతల దల్చేవాళ్ళు. కాబట్టి నువ్వు నా పాన్పు చేరితే ఎలా తెలుస్తుంది? ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఎందుకు భయపడతావు? భయపడకు. అసలు ఆవిడ అలా అనుకుందా అంటే వంచన చెయ్యడానికి ఎలా మాట్లాడతాడో చూడండి. అవతల వారి మనసు మీద ప్రభావం చూపించేటట్టుగా, అవతల వారిని పాడు చేసేటప్పుడు మొట్టమొదట మాటలతో మొదలుపెట్టి అవతల వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి మాటలు చెప్పేటటువంటి విశ్వవిద్యాలయం ఉంటే దానికి తనంత తాను నియమింపబడిన ఉపకులపతి ఎవరైనా ఉంటే రావణ బ్రహ్మ. అంత గొప్పగా మాట్లాడతాడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా. రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మం ఏమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నీ చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను?
స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ రసంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోతశీఘ్రమపామివ. సీత బెట్టు చేస్తున్నావు, నేను ఇంతలా బ్రతిమాలుతుంటే ఇలాగే నువ్వు కూర్చుంటే యవ్వనం ఉండిపోతుంది అనుకుంటున్నావా? యవ్వనం ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది, ముందుకెళ్ళాక ఇక వెనక్కి రాదు. కాలములో యవ్వనం పోతే రాముడు ఎలుకోడు, నేను ఎలుకోడు, వృద్ధురాలివై మిగిలిపోతావు. ఈ పరువం ఉండగా నా పాంపు చేరు. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత. ఒకడు మాటల చేత భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు, ఒకడు మాటల చేత తన మృత్యువుని తాను తెచ్చుకుంటున్నాడు. మాట ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ ఆ మాట నువ్వు ఎలా వాడుకుంటావన్న దాని చేత నీ అభ్యున్నతి ఉంటుంది. సుందరకాండ యొక్క తీర్పు. సుందరకాండ వాగ్వైభవం. అందుకే కాబట్టి ఏవం చైతతు కామంతో నస్త్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథా కామం ప్రవర్తితాం. సీత, నేను నిజంగా దోషం చెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాముడు రాలేడు, సంశయం ఉన్నాడో లేడు. నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? కానీ నేనెంత ధర్మాత్మున్నో చూసావా? నిన్ను నేను బలవంతంగా పొందను. నీ అంత నువ్వు నా యందు అనురక్తవ కావాలి, నువ్వు నా పాన్పు చేరాలి. అప్పటి వరకు నిన్ను నేను ముట్టుకోను. ఇది యథార్థం కాదు అంటే అబద్ధమని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చూపిస్తున్నాను. ఉత్తరాఖండలో ఉన్న విషయం. ఆయన ఒకానొకప్పుడు యుద్ధం చేసి కైలాస పర్వత శిఖరం యొక్క యువతలో ఉన్నటువంటి పార్శ్వం మీద నిలబడి ఉన్నాడు. రంభ అలంకారం చేసుకుని వెడుతోంది. ఆయన దుర్బుద్ధి అటువంటిది. చటుక్కుని రంభ చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడంది, యుక్తాయుక్త విచక్షణ లేదా? నేను నీ కోడలనంది. నువ్వు నాకు ఎలా కోడలని అడిగాడు. నీకు అన్నగారు కుబేరుడు, మీ ఇద్దరూ విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారులు. ఆయన పేరే వైశ్రవణుడు. నేను ఆయన కుమారుడైన నలకూబరుని యొక్క భార్యని. కాబట్టి నేను నీకు కోడల్ని. కోడల పట్ల కామంతో ఉండొచ్చా? ఇంతకన్నా సర్వనాశనం అవ్వడానికి వేరు కారణం ఉంటుందా అని అడిగాడు. నువ్వు అప్సర స్త్రీవి, నీకు భర్తృత్వం ఏమిటి, నీకు ఒక భర్త ఏమిటి అని బలవంతంగా అనుభవించాడు. ఆవిడ వెళ్ళి నలకూబరుడికి చెప్పింది. నలకూబరుడు వెంటనే శాపం ఇచ్చాడు. ఇక పైన నీ యందు అనురక్త కాని స్త్రీని నువ్వు అనుభవిస్తే నీ తల 7 వ్రక్కలైపోతుందని. అందుకు సీతమ్మ జోలికి వెళ్ళాడు. కట్టుబాటు ముందే జరిగిపోయింది అక్కడ. అది చెప్పడు, దాస్తాడు. దాచి ఏవం చైతతు కామంతో నత్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథా కామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మరిణమంబరం మస్థానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు భూమి మీద పడుకుంటావు? అవన్నీ ఆవిడ పరమ పవిత్రంగా భర్త పక్కన లేనప్పుడు ఇంకొకలా ఉండకూడదని ఆచరిస్తున్నటువంటి నియమాలు. పరమధర్మాత్మురాలు, పరమపతివ్రత. ఆమె ఎందు కామంతో మాట్లాడుతున్నాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు, ధ్యానం చేస్తావు, మట్టి బట్ట కట్టుకుంటావు. ఎన్ని పట్టుబట్టలున్నాయి నేను ఎత్తుకొచ్చినవి, చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా. మలినమంబరం అస్తాని ఉపవాసస్య. ఇంట్లోనేమో అన్ని వంటకాలు ఉన్నాయి, తినకుండా ఎందుకు అలా చిక్కిపోతావు? అస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. పిబ విహర రమస్వ భుంక్వ భోగాన్ ధననిచయం ప్రదిశామి మిదినించ మయి లలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతో బంధవాస్తే. నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తారు. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ. మీ బంధువులందరూ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలు ఉన్నారు, కొన్ని వేల మంది భార్యలు. వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. నీ వెంట తిరుగుతున్నాన్ని చులకన చేస్తున్నావా? నా ఎందు ప్రీతితో చూడు. అసలు నా వంక చూడడానికి ఎంత వైముఖ్యంతో ఉంటామే అని. అంతకన్నా నేను రావణ ప్రసంగం ఏం ప్రవచనం చేయను. అది ప్రవచనం చేయడానికి ఉద్ధారకమైన విషయం ఏం కాదు. కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. ఆ తల్లి చూసింది. చూసి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకంటే ఒక మహాపతివ్రత పరపురుషుడితో మాట్లాడేటంటే తనను కామించి ఉండి చూడకూడని చూపు చూస్తున్న వాడితో సరాసరి మాట్లాడకూడదని, మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉండాలని ఓ గడ్డి పరక నుంచింది. కాబట్టి తృణమంతరత కృత్వ, కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా? ఓ రాయి ఉండదా? ఏముండవా? గడ్డి పరక ఒకటే ఉంటుందా? గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు. మరి మట్టిని ఎందుకు వాళ్ళ, గడ్డి పరకని ఎందుకు వాలింది
అంటే ఆమె పరమధర్మాత్మురాలు. ఆమె ఏం భీరువు కాదు, ఆయన చెప్పినట్టు పిరికిది కాదు. ఆమెకి ధర్మం అంతా తెలుసు. మనకి వేదంలో ఒక మాట ఉంది, సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. గరిక ఉంటుంది. గరిక వంశాభివృద్ధికి ప్రతీక. అందుకే గరిక చూడండి, మొదట్లో వేళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. తాత ముందు తను తండ్రి అవుతాడు, తర్వాత తాత, తర్వాత ముత్తాత, ఆ ముందుకి కొడుకు తాత, కొడుకు కొడుకు తండ్రి, వాడు మనవడు, మళ్ళీ మనవడు తండ్రి, మళ్ళీ వాడి కడుపున పుట్టినవాడు కొడుకు, మళ్ళీ వాడు తండ్రి, వీడు తాత. అలా ముందుకి వేళ్ళు ఉంచుకుంటూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది గరిక. ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం. అందుకే ఇప్పటికీ వేదంలో ఓ మాట ఉంది, బిడ్డలు పుట్టకపోతే ఒక ప్రక్రియ చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారం ఆ గరిక తీసి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు నియమంగా స్నానం చేస్తే సంతానం కలుగుతుంది. ఆ గరికకు ఆ లక్షణం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇది తప్పలేదు ఎలా అనిపిస్తే ఆ దోషం పోవడానికి గరిక ముట్టుకుంటారు. ఒకసారి గరికని ముట్టుకుంటే దోషం పోతుంది. అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు. సులభుడు అని ఒక అర్థం, సమస్త పాపములను పోగొడతాడు. ఆ గరిక ఆయన పాదాల మీద పడితే మరింత శక్తివంతం. కాబట్టి అందుకు వేదం సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటది. శతాంకుర అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది. అందుకు గడ్డిపరక ముట్టుకుంది. కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. 2, ఆమె గడ్డిపరకను ఎందుకు పెట్టిందంటే, ఒకానొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాఢ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డిపరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి 3 లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. నా జోలికొస్తే ఒక గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఈ గడ్డిపరక చాలు నిన్ను చంపడానికి రావణ, జాగ్రత్త. అందుకు గడ్డిపరక పెట్టింది. అంతేకాదు, మనుష్యులకైతే అన్నం పెడతారు, పశువులా ప్రవర్తించే నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డిపరక పెట్టింది. కాదంటే అంతేకాదు అని. ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డిపరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు. నీ గురించి ఇంత తపశ్శక్తి ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు. గడ్డిపరకంత అలుసైపోతావు రాబోవు కాలంలో. ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు. వాడు గడ్డిపరక లాంటి వాడంటారు. ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డిపరక పెట్టింది. ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత చక్కటి శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కానీ భయం కానీ ఏమీ లేవు. అమ్మ నవ్వుతుంది చూడండి. అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడన్నాడు అనుకోండి, అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది, ఆ తప్పును అంగీకరించి. అమ్మ ఉయ్యాల అనడానికి పిల్లాడికి వచ్చిరా అని మాటలు అమ్మ ఉల్లయ్య అందనుకోండి, వాడికి ఉయ్యాల అనడం రాలేదు, పిల్లకి ఉల్లయ్య అంది. అమ్మ ఉల్లయ్య ఊగుతా అది. అమ్మ నవ్వు చూడండి, వెంటనే ఉల్లయ్య అంటోంది, ఉయ్యాలాకని బాధపడదు, పకపకా నవ్వి ఎత్తుకుని ఉల్లయ్య కాదు ఉయ్యాల అంటుంది. అంటే ఉల్లయ్య అందనుకోండి పిల్ల మళ్ళీ పకపకా నవ్వి, ఏ తల్లో ఇంట్లో ఉందనుకోండి వచ్చి అమ్మ ఇది చూడు ఉయ్యాల అంటే ఉల్లయ్య అంటుందమ్మా అని కూర్చోపెట్టి 10 మాటలు చెప్పి ఉల్లయ్య కాదు ఉయ్యాల పిచ్చి పుల్లయ్య అని ఆ పిల్లకి నేర్పుతుంది. అది అమ్మ తప్పు మాట్లాడినా ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతూ దిద్దుతుందో, అమ్మ కొడుకు తప్పు మాట్లాడితే ఎలా నవ్వుతుందో అలా నవ్వుతోంది సీతమ్మని చెప్పడానికి శుచిస్మిత. ఆ తల్లి స్థితి ఏమిటి, వీడి స్థితి ఏమిటి, కాలిపోడు. కాబట్టి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగ దోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ.
నీ మనసు నీ భార్యల యందుంచుకో, నీ కామము నీ భార్య యందుంచుకో. ధర్మం అయిపోయింది, ధర్మంతో ముడిపడిపోయింది, ఏ ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చిలిచేంద్రియం. ఇవాళ నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడుతున్నావే, నీ భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా? పరకాంతని తీసుకురావచ్చా? మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని ఆవిడ ఒక మాట అంది. నీవు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి ఇవాళ చపలం చిలితే ఇంద్రియం, నీ ఇంద్రియములు కదిలిపోతున్నాయి, నీ మనసు కదిలిపోతోంది, విచ్చలవిడిగా తిరుగుతున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు ఎవరు చెప్తారో తెలుసా? నీ భార్యలు చెప్తారు. నీ కాళ్ళు చేతులు కదలక మంచాన పడిపోతే అప్పుడు ఊడిగం చెయ్యవలసి వస్తే కట్టుకున్న ఇల్లాలు మలమూత్రాలు తీస్తూ ఓపికున్న నాళ్ళు అక్కడ తిరిగాడు, ఇప్పుడు నేను చేయవలసి వస్తోంది. అప్పుడు అలా ఏడిపించాడు, ఇప్పుడు ఇలా ఏడిపించాడు. వీడితో ఏనాడు సుఖపడ్డానని ఒక్క మాట అంటే నువ్వు బ్రతికి చచ్చిపోయిన వాడివే రావణ అనిపించుకో. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాల్ని కావాలి అని అనిపించుకున్న బ్రతుకేదో అది బ్రతుకు. ఇలా బ్రతకకు, తప్పు. ఏమి చెప్పిందండి నా తల్లి? సుందరకాండ అసలు పిల్లలకి పాఠ్యపుస్తకాల్లోకి శ్లోకాలు వెళ్ళకపోతే, సుందరకాండ అందకపోతే, సమాజానికి ప్రవచనం జరగకపోతే, రామాయణం అందకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? రాబోయే ప్రమాదం పిల్లలకి తెలియక్కర్లా? ఎంత అద్భుతంగా మాట్లాడింది సీతమ్మ. ఇంతకన్నా సౌందర్యవంతమైన వాక్కు, అభ్యున్నతికరమైన వాక్కు ఏది ఉంటుంది? అందుకే అది సుందరకాండ అయింది. కాబట్టి చపలం చలితేంద్రియం, అదే జరిగింది రామాయణంలో. చిట్ట చివర రావణుడి 10 తలలు తెగిపోయి పడిపోయాడు. గ్రద్దలు భూమి మీదకి దిగుతున్నాయి తల తన్నుకుపోవడానికి. పట్టమహిషి మండోదరికి కబురు చేశారు, పల్లకీలో తీసుకొచ్చారు ఆవిడ్ని, యుద్ధభూమిలో దింపారు. అందరూ యుద్ధం ఆపేశారు. దేవతలు ఋషులు కూడా పైన నిలబడి చూస్తున్నారు. అందరు అనుకున్నారు ఆవిడ పల్లకి దిగి అటుపక్క రామచంద్రమూర్తి నించున్నారు. నువ్వే నా భర్తని సంహరించావు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంటుంది. మహాపతివ్రత కాబట్టి శపించినా శపిస్తుంది అనుకున్నారు. ఆవిడ దిగింది పల్లకి, ఏడుస్తూ ఆ రావణుడి వంక చూసి ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జిత్వా త్రిభువనంత్వయ స్మరద్భిరివదై ఇవ తద్వైరం ఇంద్రియై ఏవ నిర్జిత. రావణ, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని పావుని తొక్కిపెట్టినట్టు బలవంతంగా తొక్కిపెట్టావు. కాలు తీస్తే కాటు వేద్దామని పాము చూసినట్టు నీ ఇంద్రియములు ఎదురు చూసి ఒకానొక నాడు తపస్సు విరమించి ఇంటికొచ్చావు. శక్తిని పొందావు, కానీ నీ ఇంద్రియములు కాట్లు వేయడం మొదలుపెట్టాయి. నీకు పరకాంత కావలసి వచ్చింది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, నీ చావు తెచ్చుకున్నావు తప్ప. వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. కాదు, నాకు తెలుసు భార్యని, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి. ఏమయ్యాడు? సుందరకాండలో చెప్పింది తల్లి, యుద్ధకాండలో పూర్తయింది. ఎవరి జీవితమైనా అంతే. సమాజమునందు ధర్మము నిలబడాలంటే, సమాజము సువ్యవస్థితము కావాలంటే, సమాజంలో మనసులో పవిత్రంగా ఉండాలంటే సుందరకాండ లాంటి కాండల ప్రవచనం, సుందరకాండ లాంటి కాండలు చదువుకోవడం రావాలి. లేకపోతే సమాజము వెర్రితలలు వేస్తుంది. కాబట్టి ఆవిడ అంటుంది, చపలం చలితేంద్రియం వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగతమత్సల. నేనింతటి వాణ్ణి ఇంతటి వాణ్ణని విర్రవీగుతున్నావు. మనిషి బ్రతకడం గొప్ప కాదు రావణ, చచ్చిపోవడం గొప్ప. చచ్చిపోవడం మనిషికి తీర్పు. అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు. అంతిమమైన తీర్పు పరమేశ్వరుడిచ్చేది ఆఖరి రోజునిస్తాడు. ఆయన ఏమి చెయ్యక్కర్లా. వధంచామిచ్చితా ఘోరం, ఘోరంగా చచ్చిపోయేట్టు చేస్తే చాలు.
నీ మలము నీ మూత్రము నువ్వు విసర్జించుకోలేకపోతే చాలు. మంచాన ఉన్నాడు, తన మలమూత్రములు తాను విసర్జించడు, ఎవరెత్తుతారు? నేనే ఒకప్పుడు నాతో నేను ఒక ఊరు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఆయన పాపం నన్ను ఎంత ఆదరంగానో చూసేవారు. అకస్మాత్తుగా నేను ఓ రోజు శివాలయంలో ప్రవచనం చేస్తుంటే ఆయన భార్య గారు కనబడ్డారు. ఏం మా కులాసాగా ఉన్నారా? ఆయన కులాసాయా అన్నాడు. బోర్న ఏడిచేశారు. ఏమమ్మా అన్నాను. అయ్యా మీరు ఒక్కసారి రావాలి, మైక్లో మీ కంఠం వినపడుతోంది, మిమ్మల్ని చూడాలని పరితపిస్తున్నారంటే, ఏమమ్మా ఆయన రావచ్చుగా ప్రవచనానికి అన్న. కాదండి మీరు రండి అండి. చుట్టూ జనం ఉన్నారు, ఏం చెప్తుంది ఇల్లాలు. సరే పాపం ఇంత పరితపిస్తోందని ఎక్కడమ్మా అన్నాను. ఈ 3వ మేడనండి. నేను వెళ్ళాను. వెళ్ళి మేడ మీదకి వెళ్ళేటప్పటికీ ఒక గదిలో ఉన్నాడు ఆయన. పక్షవాతం వచ్చేసి కాలు చెయ్యి నోరు కూడా పడిపోయి, ఎంత డబ్బిచ్చినా ఉండట్లేదండి ఎవ్వరూ సేవ చేయడానికి. ఈయనకేమో ఇలా నోట్లో పోస్తే కింద నుంచి వెళ్ళిపోతోంది. గదంతా దుర్వాసన, మనిషి దగ్గర పుల్లటి కంపు. ఎలాగో అలా పాపం గుర్తుపట్టి నమస్కారం పెట్టాలని తాపత్రయం. 2 చేతులు కలవవు. మంచం మించి పడిపోతాడేమో అని భయం వేసింది. ముందుకి నేను వెళ్ళలేకపోయాను 2 అడుగులేసి, అంత కంపు. అందులోనే ఉన్నాడు ఆయన. ఈగలు వాటి మధ్యలో. ఎవరు కడుగుతారు, ఎవరు చేస్తారు? ఘోరంగా చచ్చిపోవాలని కోరుకోక. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఇప్పటికీ చెప్తారు, అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం. బ్రతికున్నంత కాలం ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం లేకుండా చచ్చిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయిన వాడెవరో వాడు ధన్యుడు. ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతల దగ్గర నుంచి ఋషుల వరకు నించున్నారు అంతరిక్షంలో. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసి కోటావతల బారాయబోయ్ రామా అన్నాడు. బళి అన్నారు. 10 తలకాయలు తెగిపోతే దేవదుందుబులు మోగే. అది ఆ చావు. అలా చచ్చిపోకు రావణ. ఒంట్లో ఓపికున్నప్పుడు ఆవు తాగుతున్న కుడితి తాగేసి మినప్పొట్టు తింటే జీర్ణం అవుతుంది. చచ్చిపోవడం కష్టం. నువ్వు ఎలా బ్రతికావన్న దానికి ఈశ్వరుడు తీర్పిస్తాడు. దానికి జాగ్రత్త పడు. నేనంటల్లా అమ్మవారు చెప్తున్న మాట. వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మం తెలిసినవాడు రాముడు. ఆడ ఏనుగుని మగ ఏనుగు దగ్గరికి తీర్చినట్టు నన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతార్థుడివిక. నీ జీవితంలో సంతోషాన్ని పొందు. నిన్ను శిక్షిస్తాడనుకుంటున్నావేమో, శరణాగత వత్సల. శరణాగతి చేస్తే ఏమండవు, వెంటనే క్షమిస్తాడు. ఆయన ధర్మమూర్తి. నా భర్త జోలికి రాలేవు. ఎక్కడో ఉన్నాడు, బ్రతికున్నాడా, భూమి మీద పడుకున్నాడు, అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్య భ్రష్టత్వం పొందినవాడు అంటున్నావు. ఇన్ని చెప్తున్నావే. నహి గ్రంథముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయ శునాశార్దూలయోరివ శక్త్యా సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివ. మరి అటువంటి వాడివి, అంత బలం ఉన్నవాడివైతే రామలక్ష్మణులు ఆశ్రమంలో ఉండగా ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలా? మారీచుణ్ణి తీసుకొచ్చి మిషపెట్టి రాముణ్ణి తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరిపించి లక్ష్మణుణ్ణి దూరం చేసి పిరికి వాళ్ళే నన్ను ఎత్తుకొచ్చావే. పెద్ద పులి వాసన వస్తే పారిపోయిన కుక్కలా రాముడి పేరు చెప్తే పారిపోతావే. నా దగ్గరికి వచ్చి డాంబికాలు పలుకుతావా? నాకు తెలియదా రాముడు ఎటువంటి వాడో? నీకు తెలియదా? రాముడు వస్తే నిలబడగలవా? రామలక్ష్మణులు వచ్చి తమ యొక్క బంగారు ధనస్సులకు బాణములను సంధించి విడిచిపెడితే అగ్ని కక్కుకుంటూ లంక మీద రామలక్ష్మణుల యొక్క నామములు వ్రాయబడినటువంటి బాణములు వచ్చి పరంపరాగతంగా పడిపోతుంటే పరంపరగా నిలబడగలిగిన మనగాడు ఉన్నాడు ఆ లంకలో. భీరు అంటాడు ఆవిడ భీరు. రావణ, దిద్దుకో జీవితాన్ని. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకు, నిష్కారణంగా పాడైపోతావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, రాముడికి నన్ను అప్పచెప్పు. అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను నిన్ను చంపలేననుకుంటున్నావేమో, నా పాతివ్రత్య శక్తి చేత ఇప్పుడే నిన్ను నిలువున బూది కుప్పగా మారుస్తాను. కానీ మనుష్యకాంతగా ప్రవర్తిస్తూ పాతివ్రత్యాన్ని అవలంబిస్తున్నాను. నా భర్త ఆదేశిస్తే తప్ప నన్ను నేను రక్షించుకోకూడదు. నా భర్త వచ్చి నన్ను రక్షించాలి. అది పతివ్రతా ధర్మం. అందుకని రాముడు వచ్చి నిన్ను చంపాలని వదిలిపెట్టాను తప్ప చేత కాక నిన్ను బ్రతకనివ్వలేదు. జ్ఞాపకం పెట్టుకో. ఇటువంటి మాటలు ఆ తల్లికి చెప్తుంటే, ఆవిడ భీరు అండే, ఆ తల్లి చెప్తుంటే విన్నాడన్నీ. ఎక్కడ లేని కోపం వచ్చింది. సీత, కామానికి ఒక దుర్గుణం ఉంటుంది. కామానికి నీడలా ప్రేమ ఉంటుంది.
కామించిన వస్తువు తిరగబడినా ఏమీ చెయ్యలేము, ఎందుకంటే దాని మీద ఉన్న మమకారం అటువంటిది. నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను నేనేం అనలేకపోయాను. నేటికి 2 నెలలు గడువిస్తున్నాను. 2 నెలలలో నా పాన్పు చేరావా, చేరుతావు. చేరలేదా, 2 నెలల గడువైపోగానే ప్రాతకాల వేళ నిన్ను వధించి వండి తీసుకొచ్చి నా ప్రాతకాల భోజనంలో వడ్డిస్తారు అని అక్కడ ఉన్న రాక్షసీ స్త్రీల వంక చూసి విపరీతమైన ఆగ్రహం పొందాడు. మీరు నయాన చెప్తారో భయాన చెప్తారో, ఎంత దారుణమైన మాట వాడాడో తెలుసా? సామము దానము భేదము వాడండి, అవసరమైతే దండోపాయం వాడండి, ఆమె నా పాన్పు చేరాలి, ఇది మీకు నా ఆజ్ఞ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యండి అని. అప్పటి వరకెందుకు, ఇప్పుడే చంపేస్తానని కత్తెత్తాడు. ఎత్తగానే ధాన్యమాలిని అనేటటువంటి భార్య పరుగు పరుగున వచ్చి, నీ యందు అనురక్త కానటువంటి ఈ మనుష్యకాంతతో నీకేమి సంతోషం ఉంటుంది? నీ యందు అనురక్తమైనటువంటి భార్యలు ఎందరమో ఉన్నాం, మాతో భోగించమని తీసుకెళ్ళిపోయింది. శ్రీరామాయణంలో ఇదో అద్భుతం. ఎక్కడ రామాయణం అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ పాత్ర వస్తుంది, వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. మీరు చూడండి, అసలు రామాయణం ఎక్కడ పూర్తయిపోవాలంటే సీతారామ కళ్యాణం తర్వాత రామాయణం అయిపోయింది. యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే మందర బయలుదేరింది కాబట్టి సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసం అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోతారు. శూర్పణక బయలుదేరింది, రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతమ్మ ఉరేసుకు చచ్చిపోతానంది. ఏమయ్యుండేదో రామాయణం. త్రిజట లేచి వచ్చి త్రిజటా స్వప్నం చెప్పింది. అలాగే రావణుడు కత్తెత్తాడు, అమ్మవారి మీదకి వస్తే ఏమయ్యుండేదో ధాన్యమాలిని అడ్డొచ్చి వెనక్కి తీసుకెడుతుంది. అలాగే రాముడు బ్రహ్మాస్త్రం చేత మరణించాడు అని చెప్పి ఆవిడ్ని పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించారు. ఆవిడ నిజంగా రాముడి శరీరం వదిలిపెట్టాడు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఏమయ్యుండేదో త్రిజట సరమ చెప్పింది. వైధవ్యాన్ని పొందితే పుష్పక విమానం మొయ్యదు, నీవు వైధవ్యం పొందలేదు, రాముడు మూర్ఛిల్లాడంతే, తేరుకుంటాడమ్మా, ఆయన మరణించలేదని చెప్పింది. మళ్ళీ సూర్యోపాసన చేసింది. రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. అది రామాయణంలో ఒక వైచిత్ర్యం. అందుకని ధాన్యమాలిని వచ్చి రావణాసురుడిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృత పింగళ కాళీ క్రోధన కలహప్రియ, వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో మహర్షి. లంబకర్ణ లలాటంచ, ఒక దానికి పెద్ద చెవి, ఓ దానికి పెద్ద బుగ్గ, ఓ దానికి జారిపోయినటువంటి గడ్డం, ఓ దాని పెదివి పొట్ట వరకు వేలాడుతుంటుంది, ఓ దానికి పెద్ద పొట్ట, ఓ దానికి పంది ముఖం, ఓ దానికి ఆవు చెవి. అసలే కష్టంలో ఉన్నవాళ్ళు వీళ్ళ వంక చూస్తే బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంత భయంకరమైన ఆకృతులతో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఉండి పింగళ క్రోధన కాళీ కలహప్రియ, దెబ్బలాట పెట్టుకుందామని చూసేవాళ్ళు ఒకళ్ళు, కోపంతో ఉండేవాళ్ళు ఒకళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ చుట్టూ చేరి ఉన్నారు. ఇటువంటి స్థితిలో, ఇలా ఉన్నటువంటి స్థితిలో రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ. వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ, చాలు నీ పాతివ్రత్యం, ఏదో మనుష్యుడికి భార్య అయ్యావు, రాముడు గొప్పవాడన్నావు, రాముడికి భార్యనన్నావు, ఏకపత్ని వ్రతం అన్నావు, పాతివ్రత్యం అన్నావు, బాగుంది. ఎవరో తెలుసా రావణాసురుడు? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, 3 లోకములను గెలిచినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, దేవతల్ని శాసించినవాడు. అటువంటి మహానుభావుడు కోరి కోరి నిన్ను భార్యని చేసుకుంటానంటే బెట్టు చేస్తామే? మా మాట విని ఇప్పటికైనా ఆయన పాన్పు చేరన్నారు. ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం యథా సూర్యాం సువర్చల. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటనవేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి, నేను మాత్రం రావణుడి పాన్పు చేరను. శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా అనుసరిస్తుందో, లోపాముద్ర అగస్త్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో, దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించిందో, శచీదేవి ఇంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నా భర్తని అనుసరించేదానినే కానీ ఇవాళ కష్టంలో ఉన్నాడని భర్తని విరిచి పరపురుషుడి యొక్క చెంత చేరేటటువంటి దుష్టమైన స్వభావం ఉన్నదానను కాను. మీరు నాతో ఇలా మాట్లాడకూడదు, చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో, ఆ రాక్షస స్త్రీలలో హరిజట అని ఒక స్త్రీ, దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది.
రావణాసురుడు ఈ సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకొచ్చినప్పుడే నా నోరు ఊరింది. ఎప్పుడిప్పుడు తిందామా అని చూస్తున్నాను. మనం తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఈమె పీక నొక్కేద్దాం, చచ్చిపోతుంది. మానవకాంత ఉపవాసం చేసి చచ్చిపోయిందని రావణుడికి చెప్దాం, మీరు పంచుకు తినండి అంటాడు. తర్వాత శరీరాన్ని భాగాలు వేసుకోవడంలో దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, గుండె శరీరంలోంచి కింద పడిపోకుండా పట్టుకుని ఉంచేటటువంటి వ్యవస్థ నాది. తల నాది, నడు నీది, కాళ్ళు నీవి. వాటాలు వేసేసుకున్నారు. మంచి శక్తివంతమైన కళ్ళు తీసుకురండి, ఈ మనుష్య స్త్రీని చంపి ముక్కలు చేసుకు తినేద్దాం. ఆ తర్వాత కళ్ళు తాగుదాం. నికుంభల అని వాళ్ళకు ఒక దేవత, ఆ దేవతకి ప్రీతి కలిగేటట్టుగా మనందరం తాండవం చేద్దాం. కాబట్టి రావణుడి దగ్గరికి వెళ్ళి ఈమె మరణించిందని చెప్పండి, కళ్ళు తీసుకురండి, కత్తులు తీసుకురండి, ముక్కలు చేద్దామన్నారు. ఏ తల్లి? రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి మహాపతివ్రత. ఈ మాటలు విని తల్లడిల్లిపోయి వేట కుక్కల మధ్య ఉండిపోయినటువంటి ఒక లేడి పిల్ల ఎలా చూస్తుందో అలా చూసి కందుల నీరు కారుస్తూ ఏడుస్తోంది. చూస్తున్నారు పైనుంచి మహానుభావుడన్నీ. ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ఇంతలో ఆ తల్లి అలా ఏడుస్తోంది. వీళ్ళందరి వంక చూసి ఏడుస్తుండగా కొంతమంది రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు, ఈ లంక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఏడిచేటటువంటి రోజు వస్తుంది. రాక్షస స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. ప్రతి ఇంటి గడపలోంచి ఒక పీనుగు వెళ్ళిపోతుంది. శవాలు కాల్చినటువంటి పొగలతో లంకాపట్టణం అంతా నిండుకునేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకలో ఎవరు మిగలరు. మీరు చేస్తున్నటువంటి పాపకృత్యాలకు అంతులేదు. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది. ఆ బాధపడుతున్న సమయంలో అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ లేచింది. లేచి, నేను రాత్రి నిద్రపోయాను, తెల్లవారుజామున నాకు ఒక భయంకరమైన కలొచ్చింది. మీరు ఏదో తొందరపడి సీతమ్మని సంహరిస్తాం అంటున్నారు. తొందరపడకండి. నేను కలలో ఒక విచిత్రమైన విషయం చూశాను. ఉత్తర క్షణం మీరందరూ సీతమ్మకి నమస్కరించండి, లేకపోతే నిష్కారణంగా పాడైపోతారు. నా మాట వినండి అంది. ఏం చూశావు, ఏం జరిగిందన్నారు. నేను కలలో చూసినటువంటి విచిత్రం, యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చపి భార్యయా. 1000 హంసలు మోస్తున్నటువంటి శిబిక మీద రామచంద్రమూర్తి తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి మాలలు వేసుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవిస్తుండగా వచ్చాడు. ఈ సీతమ్మ ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. రాముడు వచ్చి ఈమెకి చెయ్యి ఇచ్చాడు. ఎక్కించి పల్లకీలో ఎక్కించుకున్నాడు. వాళ్ళు ఆ పల్లకీ దిగి అందరూ కలిసి 4 దంతములు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కారు. ఆ ఏనుగు మీద విహరిస్తూ ఆకాశంలోకి వెళ్ళారు. ఈ సీతమ్మ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇద్దరినీ చేత్తో ముట్టుకుని స్పృశించి ఒక్కసారి వాళ్ళని తుడిచింది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఏనుగు మించి కిందకి దిగి 8 వృషభములు పూంచినటువంటి రథం మీద ఎక్కారు. నాకప్పుడు రాముడు రాముడుగా కనపడలేదు. పరంబ్రహ్మ, పరంతత్వం, పరంజ్ఞానం, పరంతప, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం, శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షా శ్రీవాస. ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ, పరంజ్ఞానం, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం, శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పీతాంబరాన్ని కట్టుకుని వనమాలతోటి కౌస్తుభమణితోటి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కైయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు అని భగవానుణ్ణి విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో ఆయన నాకు వాళ్ళు ఎక్కినటువంటి ఆ 8 తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడు మాత్రం 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. 4 మంత్రులు సేవిస్తున్నారు. రావణుడు ఈయన మాత్రం పిబస్తైలం హసనృత్యన్ భ్రాంతచిత్త కులీంద్రియ, నూనె తాగుతున్నాడు, ఏదో తాండవం చేస్తున్నాడు, ఎగిరిగిరి గంతులేస్తున్నాడు. దక్షిణ దిక్కుకు వెడుతుండగా ఆయన కట్టుకున్న బట్టలన్నీ జారిపోయి దిగంబరంగా నృత్యం చేశాడు. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, నల్లటి బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట విప్పి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. నూనె తాగుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. వెర్రినవ్వు నవ్వి
ఓ గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. ఎక్కడో ముండిత శిరస్కురాలు, జుత్తు లేనటువంటి బోడుగుండుతో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎర్ర బట్ట కట్టుకున్నది, వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు, ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు, దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి, స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు, వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్నీ పతనమైపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే 4 మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కల చూశాను, కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది, నన్ను నమ్మండి, ఈమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. తెల్లవారుజామునొచ్చినటువంటి కలలో ఏ స్త్రీ సూర్యచంద్రుల్ని ముట్టుకుందో ఆమె తప్పకుండా పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈమె తప్పకుండా తొందరలో భర్తని పొందుతుంది అనడానికి సాక్ష్యం అదిగో ఆ తల్లి యొక్క ఎడమ భుజం పొంగి అదురుతోంది, ఎడమ కన్ను అదురుతోంది, ఏనుగు తొండం లాంటి ఆమె ఎడమ తొడ అదురుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ సంత్వమాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతివ హృష్ట. అదిగో చెట్టు మీద పక్షి కూస్తోంది. ఆ పక్షి అలా కూస్తోంది అంటే తొందరలో ఆ చెట్టు కింద ఉన్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆ వంజుళకము అంటారు. పూర్వం శకున శాస్త్రం, ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క పిట్ట కూసింది అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఏ స్త్రీ భర్తృవియోగంతో భర్త పక్కన లేడని తిరిగి రావాలని బాధపడుతూ కూర్చునుందో ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కూత కూస్తే తొందరలో ఆమె భర్తృ సమాగమాన్ని పొందుతుందని గుర్తు. అదిగో చెట్టు మీద పక్షి కూర్చుంది. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, మంచి సంతోషంగా ఉంది. పునశ్చోత్తమ సంత్వమాది, అదిగో పక్షి కూత వినండి. తొందరలో నీ భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆమెకి ఊరట కలిగేటట్టుగా పక్షి కూత కూస్తోంది. కాబట్టి నన్ను నమ్మండి, సీతమ్మ మహాపతివ్రత. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు. సాష్టాంగం కూడా చెయ్యక్కర్లా, అభివాదం చేయక్కర్లా, ప్రవర చెప్పక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కరించినంత మాత్రం చేత మనని నమ్ముకున్న వెనకవారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి, నా మాట నమ్మండి, మీ ఉద్రేకాన్ని ఆపుకోండి, ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెని చంపుతాం తింటాం ఇటువంటి మాటలు అనకండి, నేల మీద పడి నమస్కరించండి ఆ తల్లికని చెప్పింది. రాక్షసులందరూ ఉపశాంతి పొందారు. ఆ తల్లి శిశుపావృక్షం యొక్క మూలం దగ్గరికి వచ్చింది. త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతం చేత సీతమ్మకి తొందరలో శుభం జరగబోతోంది అనేటటువంటి మంచి మాట విని స్వామి హనుమ సంతోషంగా ఉన్నారు. సీతమ్మ ఊరట పొందింది, మనం కూడా చాలా ఊరట పొంది ఉన్నాం. ఈ మంగళప్రదమైనటువంటి సన్నివేశం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పవలసి ఉంటుంది. అసలు సుందరకాండ ఒక శ్లోకం కోసం వింటారు, అప్పుడు మంగళహారతి ఇవ్వాలి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః అని. అది ఇంకొక శ్లోకం. మరి ఏమో కానీ ఈసారి నేను ఎప్పుడు ప్రవచనం చేసినా వేరు రకంగా ఏర్పాటు ఉంటుంది. ఇంకొకలా చేస్తాను ప్రవచనాన్ని, అంటే విభాగం చేసేటప్పుడు. ఈసారి ఎందుకో విభాగం చమత్కారంగా మారిపోయి ఇంకొకలా వచ్చింది సుందరకాండ. ఇంకొకలా వచ్చిందంటే నేను మూలాన్ని మార్చేసానని కాదు, విభాగం మారింది. మారడంలో ఏమైపోయిందంటే 2 అత్యంత శక్తివంతమైన ఘట్టములు 2 రేపే వచ్చేస్తున్నాయి. అందున 2 ఘట్టములకి కొబ్బరికాయలు కొట్టాలి, 2 ఘట్టములకి 2 మాటలు నీరాజనం ఇవ్వాలి. ఇస్తే మధ్యలోనైనా సరే కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇవ్వకుండా ప్రవచనం చేయకూడదు. అంత గొప్ప ఘట్టాలతో ఉన్నటువంటి సుందరకాండ భాగాన్ని రేపటి రోజున రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో, స్వామి హనుమ యొక్క అనుగ్రహంతో వాళ్ళు నా చేత పలికించినంత మేర పలుకుతాను. ఖచ్చితంగా రేపు సాయంకాలం 6:30 మళ్ళీ ప్రవచనం ప్రారంభం చేస్తాను. తిరిగి కలుసుకుందాం. మీకు మొదటి రోజే మనవి చేశాను, ఒక్కొక్కసారి 2 గంటలు దాటిపోవలసి ఉంటుందని. నిజానికి నాకు క్లేశమే, అదేమన్నా అంత సంతోషమా ఓ సినిమా టైం అంతసేపు మాట్లాడడం అంటే. ఉరప్పంజరం ఎంత నిప్పెడుతుంది, ఊపిరి పీల్చి వదిలి మాట్లాడి. అయినా ఏమిటో ఆ సుందరకాండ మీద ఉన్న అనురక్తి ఇలా చెప్పమంటే తెల్లారే వరకు చెప్తా.
అందుకని మిమ్మల్ని కొంచెం ఎక్కువసేపు కూర్చోపెట్టవలసి వచ్చింది. మరోలా భావించకండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.